ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం అండి. 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగాను నిన్ను స్థాపించాలి. పరిశుద్ధ మీ కొందనాలు, జీవాధిపతి మీ స్తోత్రాలు ప్రభువా. మరొక దినం మీ ఆవరణలోకి చేరి ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించారు. దేవమనే ప్రభువా, నీ వాక్యం చదువుకుని కొన్ని మాటలు చెప్పుకుంటుండగా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించి మీ సన్నిధి మాతో ఉంచండి. వచ్చిన వారందరూ బట్టి మీ స్తోత్రాలు దీవించండి. ఇంకా రావాలని సిద్ధపడిన వారు రాగలగటానికి వారిని త్వరపెట్టి తీసుకురండి. ఈ దినము కొరకే రావాల్సిన దీవెనను ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరచడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇశ్రాయేలులు అనే జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ఐగుప్తు దేశము నుండి వారు కానానికి వెళుతూ ఉన్నారు. కానానికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు వారండి ఎర్ర సముద్రం దాటారు, సీనాయి కొండ దాటారు. వారు చేరవలసిన గమ్యస్థానానికి దగ్గరికి ఇంకా వచ్చేసారు. వారంటండి ఐగుప్తు నుండి కానానికి 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చంట, కానీ 40 సంవత్సరాలు పట్టింది. ఎలాగా అని అంటే అక్కడక్కడే తిరుగుతూ మొదలుపెట్టారట. ఆ కొండ చుట్టూరే తిరుగుతున్నారట. అలాగ 40 సంవత్సరాలు పట్టేసిన తర్వాత ఇప్పుడు మోషే వృద్ధాప్యం వచ్చేసింది. మోషే వారిని మందలిస్తూ ఉన్నాడు, దిద్దుతున్నాడు. ద్వితీయోపదేశకాండం అంటే దిద్దుతున్నాడు. ఏమని దిద్దుతున్నాడంటే, ఈ కాండం అంతా చదివితే ఏమర్థమవుతుందని అంటే అండి, ఇదిగో దేవుడు ఇది ఇస్తానన్నారు, మీరు ఇలా లేకపోవటాన్ని బట్టి దేవుడు ఇవ్వటం మానేశాడు. ఇప్పుడైనాను అలా ఉండండి, అలా ఉంటే దేవుడు ఇస్తానన్న దాన్ని ఇస్తాడు అని ఈ దివ్యోపదేశకాండం అంతా కూడా ఉంటుంది. అంటే వారు చేసిన పొరపాటు ఏంటో బయలుపరుస్తున్నాడు. తర్వాత సరే పొరపాటు అయిపోయింది, ఇప్పుడైనా మీరు జాగ్రత్తగా ఉంటే నేను ఎక్కడి నుంచైనా దేవుడు మనకు ఇవ్వాల్సింది ఇస్తాడు అని ఈ గ్రంథాన్ని చెప్తున్న సారాంశం. ఈ సారాంశంలో ఒక మాట చదువుకున్నాం. ఏంటనంటే, దేవుడు చెప్తా ఉన్నాడు మోషే ద్వారా. ఏమంటున్నాడు అంటే 9వ వచనంలో, మీరు నా జనాంగముగా, నా ప్రజలుగా, ఆయనకు ప్రతిష్ఠ జనాంగముగాను నేను నిన్ను ఏం చేశానంటే స్థాపించాను. అంటే నా సొంత ప్రజలుగా, నాకు ఇష్టమైన జనాంగముగా, నాకు ఇష్టమైన వారిగా నేను మిమ్మల్ని చేసుకుంటున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి ఒక రాజుగారు ఏంటండి ఒక విచిత్రమైన రాయి ఒకటి కొనుక్కున్నాడండి. కొనుక్కుని నేను మళ్ళీ వచ్చి పట్టుకెళ్తానని శిల్పకారుడి దగ్గర పెట్టాను. చాలా అందంగా ఉంది, చాలా సుందరంగా ఉంది. రాజుగారు కొనుక్కుని వెళ్ళిపోయిన తర్వాత, ఆయన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, ఇది ఈ రాయి నాకు కావాలి, ఎంతైనా ఇస్తాను అని అంటే, కాదండి ఇది రాజుగారికి అయిపోయింది అని అంటే, రాజుగారికి అయితే ఇందులో నేను దానికంటే ఎక్కువ ఇస్తాను నాకు ఇయ్యానంటే, కుదరదు, ఈ రాయి ఎవరిదానంటే రాజుగారిది అని చెప్పారట. రాజుగారు ఆయన దాన్ని కేటాయించి పక్కకు శిల్పకారుడు పక్కకు పెట్టి దాన్ని తయారు చేసి, రాజుగారు ఏ విధంగా తయారు చేయమన్నాడు దాన్ని తయారు చేసి పట్టుకెళ్ళి రాజుగారు భవనంలో ఆ రాయిని పెట్టుకున్నాడు. కనుక ఆ రాజుగారు ఆ రాయిని బేరమాడుకుని వెళ్ళినట్టుగానే దేవుడు కూడా తన స్వకీయ జనముగా, తన బిడ్డలముగా, లోకములో తన ప్రతినిధులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న మనము ఆయన పిల్లలముగానే ఉండాలి, ఆయన జనాంగంగానే ఉండాలి. ప్రియులారా, వాగ్దానాలు ఉచితమే. వాగ్దానాలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఉచితమే, కానీ దేవుడు ఇస్తాడు. కానీ మనం పాటించవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ క్రమమైన విధానం ఉంది. ఆ విధంగా పాటించినప్పుడే దేవుడు మనకు అట్టి ఆశీర్వాదాలని దేవుడు మనకిస్తాడు. నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఈ అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చెప్తున్నాడు 28వ అధ్యాయంలో ఏమంటున్నాడు అని అంటే, నేను ఈ భూమి మీద ఉన్న వారందరికంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. పట్టణములో, పొలములో, గర్భఫలములో,
భూఫలములో, పశువులలో అండి, ఎద్దులలో, గొర్రెలలో, మేకలలో, పిండి పిసుకు తొట్టులో, నువ్వు అన్నిటిలో దేవుడు నేను దీవిస్తాను. దేవుడు అన్నాడు నేను దీవిస్తాను. నీవు నా ఎందుకు దీవిస్తాను అంటున్నాడంటే నా స్వకీయ జనం, నా స్వకీయ జనం. చూడండి, దేవుడు నేరుగా ఆయన అంగి వేసుకొని తెల్లని మహిమతో రాడు. దేవుని మహిమ పరచడానికై తన స్వరూపంలో ఉన్న మానవులను దేవుడు ఎన్నుకొని వారి ద్వారా దేవుడు తనకు ఘనత వచ్చేలాగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఊర్లు దత్తం చేసుకుంటారు. ఊరు దత్తం చేసుకుంటారు. దాని తర్వాత ఉన్న అసలైన కారణం ఏంటంటే, ఆ ఊరంతా డెవలప్ చేసేటాన్ని బట్టి చాలా బాగా చేశాడండి ఊరు డెవలప్ అని, ఆ డెవలప్ చూసి చుట్టుపక్కల ఊరు వారందరూ ఇలాంటి వాడు మాకు కూడా ఉంటే బాగున్నాను అనుకునేలాగా ఆ ఊరిని డెవలప్ చేస్తారు. అలా అనుకున్నప్పుడు ఈయన రాజకీయంలోకి వస్తాడు, ఎలక్షన్లో నిలబడతాడు. అప్పుడు ప్రజలందరూ ఇతనికి ఏమేస్తారు? దేని బట్టి? ఆ ఊరు ఆయన అంత సుందరంగా చేసిన దాన్ని బట్టి. కనుక ప్రజలందరూ ఆ వ్యక్తిని చూసి, ఆ గ్రామాన్ని చూసి ఆ రాజుగారిని గెలిపించినట్టుగానే దేవుడు కూడా ప్రజలందరూ దేవుని దగ్గరికి రావటానికి ఆ ఊరిని దత్తం చేసుకున్నట్టుగా ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు? మనల్ని చేసుకున్నాడు. మనలను దేవుడు ఆస్వాదించడానికి కారణం ఏంటంటే, ప్రజలందరూ దేవుని దగ్గరికి రావటానికి ఒక ప్రతినిధిగా దేవుడు మనలను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు ఇస్తున్న షరతు ఏంటంటే, ఆయన ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు ఇవ్వాలి అని అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలట? అనుసరించాలి. ఆశీర్వాదాలు ఉచితమే, కానీ దీవెనలు రావాలని అంటే ఆయన ఆజ్ఞలు ఏం చేయాలటండి? అనుసరించాలి. ఆజ్ఞ అంటే దేవుడు చెప్పినట్టుగా చెప్పింది చేయాలి. ఇంకొక చోట ఉంటాడు, యేసు ప్రభువు అంటారు, నా కాడి మీ భుజాల మీద ఎత్తుకోండి, అది బరువైనది కాదు తేలికైనది అని యేసు ప్రభువు చెప్తారు. ఆయన ఆజ్ఞలు కష్టమైనవేమి కాదు, ఆయన ఆజ్ఞలు భారమైనవేమి కాదు. ఆయన ఆజ్ఞలు మన విషయంలో దేవుడు మనకు సహాయాన్ని చేయగల సమర్థుడుగానే ఉన్నాడు. నేను టీవీ ఎడతాం మర్చిపోయాను. ప్రియులారా, మన దేవుడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, ఆయన మాటలను గైకుంటే, మనం ఆయన మాటకు విధేయులవుతే గనక ప్రియులారా, దేవుడు మనలను ఆస్వాదించేవాడుగా, మనకు సహాయం చేసేవారుగా ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలా చేయాలని అంటే ఆయన ఆజ్ఞలకు మనం ఏమవ్వాలనంటే విధేయులు అవ్వాలి, ఆయన మాటకు లోబడాలి. ఎవరైనా లోబడ్డారు ఆయన ఆజ్ఞలకు అని బైబిల్లో చూస్తే, ఎవరైతే దేవునికి లోబడ్డారో వారందరూ దేవుడు ఏం చేశాడనంటే ఆస్వాదకరంగానే దేవుడు చేశాడు. నోవహు దినాలలో జలప్రలయం వస్తుందని చెప్పినప్పుడు నోవహు వాడను సిద్ధపరిచాడట. వాడను సిద్ధపరిచి వాడలోనికి వెళ్ళటాన్ని బట్టి నోవహు తన కుటుంబం ఏమయ్యారనంటే రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట, నోవహు వాడను సిద్ధపరచడానికి దేవుడు 120 సంవత్సరాలు వాడ కట్టాడంట, సిద్ధపరిచాడంట. ఈ 120 సంవత్సరాల్లో వాడ సిద్ధపరిచిన నోవహు దేవుని ఆ వాడ కట్టడం ఎప్పుడు ప్రారంభించుంటాడు అనంటే, వాడ కట్టడం ఎప్పుడు ప్రారంభించుంటాడు అని అంటే ప్రియులరా, నోవహు దేవుడు ఎప్పుడైతే నోవహుకు చెప్పాడో ఆ నాటి నుండి నోవహు ఏం కడతా మొదలుపెట్టాడనంటే వాడను సిద్ధపరిచాడు. ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటనంటే, మనం దేవుని మాటకు విధేయులవుతే, ఆయన మాటకు లోబడితే కనుక దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేసేవారిగా ఉంటారనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మొదటి మాట చూడండి, ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలని అంటే, ఇక్కడ ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకు రావాలని అంటే దేవునికి మనం ఏమై ఉండాలనంటే విధేయులుగా ఉండాలి. దేవునికి ఏమై ఉండాలి? విధేయత అంటే చెప్పింది చేయటమే, అంతే. వద్దు అంటే వద్దు, చెయ్యండి అంటే చెయ్యాలి. కనుక మీరు ఎందుకు వద్దు అంటారు? మేము చేస్తాం అని అన్నారా? ఇది ఈ 28వ అధ్యాయంలో నా ఆశీర్వాదాలు ఏమీ రావు. అదే చెప్తున్నాడు. మీరు వెనకపోతాను బట్టి ఎంతకాలం మీకు పట్టింది? 2 సంవత్సరాలు తిరిగారు. మీరు వెనకపోవటాన్ని బట్టే ఆ కొండ చుట్టూరు తిరిగారు, కానీ చేరవలసిన గమ్యస్థానం చేరలేదు.
మీరు లోబడకపోవటాన్ని బట్టి, మాట విధేయులు కాకపోవటాన్ని బట్టి, విధేయత లేకపోవటాన్ని బట్టి మీరు పొందుకోలేపారు. ఇప్పుడైనాను ఆయన మాటకి ఏమయ్యండి, విధేయులు అవ్వండి. దేవుడు ఆస్వాదించాలంటే మొట్టమొదటి మాట ఏంటనంటే మనం దేవునికి విధేయులు అవ్వాలి, లోబడాలి. ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన చెప్పినట్టుగా చేస్తే దేవుడు తప్పనిసరి దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఇప్పుడు చూడండి, చెప్పింది చేయకపోతే సంకనేశం తీసుకెళ్తామా? ఎవరినైనా కనుక ఎవరిని తీసుకెళ్తాం? చెప్పి వినట్టుగా ఏమంటారంటే విధేయత అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. తర్వాత చదువుతాను చూడండి. రెండోది ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలనంటే గైకోవాలంట. అంటే దేవుడు ఏం చెప్పాడో, ఆయన చిత్తం ఏమై ఉంది, ఆయన ఉద్దేశం ఏమైందో ఆయన చిత్త ప్రకారం మనం చేసేవారంగా ఉండాలి. కాబట్టి ఎవరైతే అలా చేస్తారో ఈ దీవులను దేవుడు వారికి ఇస్తాడు. మూడోది ఏంటనంటే లోకములో నడిచినట్టుగా, లోక మార్గంలో నడిచినట్టుగా వారి ఆచారాల్లో మనము నడవకుండా లోకములో మనం ఏమై ఉండాలనంటే ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. ఎన్నో స్వరాలు వినపడతాయి చూడండి. నేను బండి వేసుకుని వస్తా ఉంటే మా గ్లోరీ ఎంత లోపల ఉన్నా తొమ్మిది వచ్చేహాడు అని అంటది. ఎన్ని సౌండ్లు వినపడతలేదు? మోటార్ సైకిల్ సౌండ్లు వినపడతాయి, చుట్టుపక్కల ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మైకులు వినపడతాయి, ఇవన్నీ వినపడుతున్నాయి. కానీ ఎక్కడో ఉండగానే మా గ్లోరీ తమ్ముడు వచ్చేసాడు అని అంటే మా అమ్మ గుండెకే సరవుతుందన్నమాట. వచ్చేసాడా ఫోన్లో శ్రామంగా వచ్చాడు అనుకుంటా. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే లోకములు ఎన్నో సౌండ్లు మనకు వినపడతాయి. వారు అలా చెప్తారు, వీరు ఎలా చెప్తారు, వారు అలా చెప్తారు. నో దేవుని నిర్ణయం ఏమై ఉందో ఆ రీతంగా మనం నడిచినప్పుడే దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి దాన్ని ఏమంటున్నారనంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి, ఆయన మాటకు మనం విధేయులు అవ్వాలి, ఆయన ఇష్టానికి ఆయన ఏమి కోరుకుంటున్నాడు ఆ రీతిగా ఉంటే ఈ దీవులన్నీ వస్తాయి. చూడండి, ఏం దీవుల్లో చూద్దాం. చాలాసార్లు చదువుకుంటాం కదండి. ఓ పని చేయండి, నేను ఒక వచనం చదువుతానని మీరు ఒక వచనం చదవండి. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించెను. రెండవ వచనం. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయనట్లు చెయ్యను. వారు వేరొక తావను నీ మీదకి బయలుదేరి వచ్చినను 7 తావల నీ ఎదుట నుండి పారిపోవదురు. నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించెను. మరియు యెహోవా నీకు ఇచ్చినదని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలోనూ దేని విషయంలో అయినా కుడికి కానీ ఎడమకు కానీ తొలగి కిందవాడుగా ఉండాలి. చాలు. ప్రియులారా, ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకిస్తాడట. ఎప్పుడనంటే తన స్వకీయ జనముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన రక్తము చేత మనల్ని కడిగాడు, తన బిడ్డలుగా చేసుకొని ప్రపంచంలో ఉన్న వారందరూ బట్టి అందరూ కూడా మనల్ని చూసి దేవుని నమ్ముకునేలాగున దేవుడు మన విషయంలో ఇన్ని అద్భుతాలు చేస్తాడట.
ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మన పట్ల చేయాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనకు విధేయులు అవ్వాలంటండి, ఆయన ఆజ్ఞలను గైకొనాలంటండి, తర్వాత ఆయన చిత్తాన్ని ఇష్టాన్ని నెరవేర్చాలి. తర్వాత ప్రియులరా మరొకటి ఏంటనంటే 4వది, నిరంతరము దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఆయన ఆలోచన ఏమైందో ఆయన మాట ఏమైందో ఆ ప్రకారం మనం ఈ లోకంలో జీవించాలి. దేవునికి భయపడాలండి. దేవునికి భయపడకపోతే వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు లోకంలో ఏముందనంటే భయం లేకపోవటాన్ని బట్టి మనుషులు ఏమి లేదు, భక్తి లేదు. మరి చిన్నప్పుడు చాలా భయపడేవారు దేవునికి. ఇప్పుడు భయం లేకే ఎక్కడికక్కడ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బయట అనుజనుల్లో కాదు, దేవుని పిల్లల్లో కూడా భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా. ప్రతి విషయంలో మనం దేవునికి ఏమవ్వాలండి, భయపడే వారంగా ఉండాలి. భయం లేకపోతే దేవుడు ఏ విషయంలో మనకి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కీర్తన 128వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవలందు నడిచే వారందరూ ధన్యులు అని రాయబడతా ఉంది. కాబట్టి ఆయన తోవల్లో నడిచే వారందరూ ధన్యులుగానే దేవుడు చేస్తాడు. ఆ ధన్యకరమైన ఆశీర్వాదాలు ఏంటంటే కిందకి చదివితే, నీలోగిట నీ భార్య ఫలించు దాచవల వల్ల ఉంటుంది, నీలోగిట నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉంటారు, ఎలాగూ ఆశీర్వదించబడతారు. సియోనులో నుండి యెహోవాని ఏం చేస్తాడట, ఇట్టి ఆశీర్వాదాలన్నీ దేవుడు ఇస్తాడట. ఇవ్వాలనంటే భయము కలిగి భక్తి కలిగి ఆయన తోవలో నడవాలి. ఎప్పుడైతే నడుస్తామో దేవుడు తనకు తగిన ఆశీర్వాదాలు, ఇదిగో దీవులన్నీ దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని తెలియదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మరి నడవకపోతే ఎవడు నడవకపోతే ఎవడు మాట. వీళ్ళు 40 సంవత్సరాలు నడవటానికి కారణం ఏంటంటే వారు దేవుని యందు ఏమి లేకపోయింది, భయం లేకపోవటం బట్టి 40 సంవత్సరాలు పట్టింది. చూడండి మోషే ఐగుప్తు దేశానికి రాజుగారి కుమారుడండి, రాజుగారి కుమార్తె కొడుకండి మోషే. రాని తర్వాత రాజుగారి కుమార్తె తర్వాత మోషే ఏమవుతాడు, రాజు అవుతాడు. రాజు అవ్వకుండా అక్కడ నుండి పారిపోవటానికి తర్వాత మోసే గొర్రెలు మేపుతూ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతూ తర్వాత గొడవ. అసలే మోసే ఆ పరిస్థితిలోని పారిపోవటానికి కారణం ఏంటంటే మోసే చెయ్యరాని తప్పు చేశాడు. ఏం చేశాడు తెలుసా, ఐగుప్తువాడును ఎబ్రియుడు దెబ్బలాటాడుకు ఒక్క గుద్దాడట. ఐగుప్తువాడు ఏమైపోయాడు, చచ్చిపోయి గోతులో కప్పెట్టాడట. గోతులో కప్పెట్టేసిన దానికి తన జీవితం మళ్ళీ వెనక్కి ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడు తెలుసా, 40 సంవత్సరాలు వెళ్ళవలసి వచ్చింది. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు అక్కడి నుంచి లాక్కొచ్చి అప్పుడు ఏం చేశాడనంటే రాజుగా ఆ ఇశ్రాయేలుకు నడిపించే నాయకుడిగా చేశాడు. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటనంటే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటానికి తాను చేసిన పొరపాటే ఈరోజు మనము కూడా రావాల్సిన ఆశీర్వాదం వెనక్కిపోవటానికి కారణం ఏంటంటే మనం చేసిన పొరపాటు ఏంటయ్యానంటే ఆయన యందు భయభక్తులు లేకపోవటాన్ని బట్టి, ఆయనకు లోపడకపోవటాన్ని బట్టి, దేవుని మాటలకు విధేయులు కాకపోవటాన్ని బట్టి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. తర్వాత ఆఖరుగా లోకములోనంటే మనం ఎలా ఉండాలనంటే ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉండాలంటే. ప్రత్యేకింపబడిన జనాంగం అంటే అండి మనం ఎక్కడున్నా మన తీరు ఒక ప్రత్యేకంగా ఉండాలి, మన మాటలు ఒక ప్రత్యేకంగా ఉండాలి, మన నడక ప్రత్యేకంగా ఉండాలి. చాలా అద్భుతంగా మనం ఉండాలి. ఎక్కడ ఏ చోటలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసినట్టుగా ఒక ప్రత్యేకత కనపడాలి మన మాటలో మన నడకలో. ఇవాళ సరోజన్ గారు మాట్లాడినాడు ఒక చోట, నాకు చాలా సంతోషమైంది. ఏమన్నాడంటే జాయ్ గారి నోట్లో ఇప్పటికి నేను ఒక బూత్ మాట ఏం లేదండి అని అన్నాడు. ఇప్పటికీ నేను ఇంతకాలం నేను ఆయనతో తిరుగుతున్నాను కానీ ఎప్పుడు కూడా తస్సది అన్న మాట కూడా అలాంటి మాటలు కూడా ఆడుకోకుండా ఒక్క మాట నేను వినలేదండి అని అన్నాడు. నేను చాలా సంతోషపడ్డాను. ఓహో నన్ను గమనిస్తున్నావా అనుకుని నేను అంటున్న మాట ఏంటంటే మనం ఎక్కడున్నా టీ కొట్టు గడవకి వెళ్ళినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే బయట బజార్లోకి వెళ్ళినా ఎవరు చూస్తలేదు కదండి మనం ఉండకూడదు. ఒకసారి మస్కట్ వెళ్ళినప్పుడు ఓ పాస్టర్ గారి గురించి అక్కడ చెప్పాడు మావన్ గారు. ఏం చెప్పారనంటే ఓ మాట చెప్పాడు ఏంటనంటే ఓ పాస్టర్ గారు వచ్చాడంటే నాకులాగే. పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఆయన ఉన్న రూమ్కి వెళ్ళాడట. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో ఉన్న వ్యక్తి దగ్గరికి ఈయన వచ్చాడట. అనుకున్న సమయం కూడా ఒక పావు గంట ముందే వచ్చేసాడట. మళ్ళీ ప్రార్థన పెట్టాలి కదా, నేను నడిపించాలి కదా అని ఉద్దేశంతో తీసుకొచ్చి ఆయన ఇక్కడ దింపేశానంటే నేను పాటలు అవి నడిపించుకోవచ్చు అని ఉద్దేశంతో వెళ్ళిపోయి పెందరకాడ తీసుకొద్దామని వెళ్ళిపోయానండి. ఈలోగా నా టైం ఇంకా ఉందని చెప్పి ఆయన ఏం చేశాడు, పైన కిందకి దిగి వచ్చి సిగరెట్ వెలిగించుని కాల్చుకుంటున్నాడు అటు కింద. అంటే ఆయనకు అలవాటేమో ఎవరూ లేరు కదా, ఇది
వేరే దేశం కదని సిగరెట్ వెలిగించుకొని కాల్చుకుంటున్న ఆ సందర్భాన్ని చూచాడట. మళ్ళీ ఆయన పిలిస్తే కొట్టాడ. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ఆ మస్కట్లో ఎవరు లేరు కదని వేరే దేశం వెళ్ళినా, వేరే ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దైవ పిల్లలముగా ప్రత్యేకింపడిన వారిగా మనం ఉన్నప్పుడు, దేవుని సక్రియ జనముగా ఉన్నప్పుడు, ఇగో ఈ దీవులన్నీ దేవుడు మనకి ఇస్తాడనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను ఏంటంటే, మనం ఈ లోకంలో ఉంటుండగా మనం దేవునికి ప్రత్యేక జనముగా మనం ఉందాం, దేవుని బిడ్డలముగా మనం జీవించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఆలోచించండి, ఇటు దీవులన్నీ మనం పొందుకునేలాగున మనం ఉందాం. ఇక్కడ నేను 3 మాటలుగా ఎడదీసి రాశానండి. మొదటి మాట ఏంటనంటే, మనం లోకంలో ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. తర్వాత ప్రియులారు, స్థిరమైన వారుగా ఉండాలి. తర్వాత మనం సాక్షిగా ఈ లోకంలో జీవించాలి. ప్రత్యేకంగా ఉండాలి, స్థిరమైన వారుగా ఉండాలి, సాక్షిగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ రావటాన్ని బట్టి ఆయన మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మళ్ళీ ఆ మాట చదువుకుని ముగించుకున్నాను. చూడండి 9వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడిచిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేయనట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ప్రియులరా, ప్రతిష్ఠ జనముగా, ప్రత్యేకింపడిన జనముగా చేసి అనేక మంది నిన్ను చూచి ఘనత పొందేవారుగా దేవుడు చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తున్నానండి. ప్రియులరా, అట్రీతిగా దేవుడు సహాయం దయచేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో మనకు సమయం జరిగినప్పుడు దేవునికి భయపడుతూ దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా, దేవుని సహాయాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మన అంజలి గారి ఇంటికాడ ప్రార్థన అయిపోయాక వచ్చి పడుకున్నాను. చాలాసేపు నిద్ర పట్టలేదు. బైబిల్ చదువుకుంటూ, రాసుకుంటూ, పుస్తకాల్లో రాసుకొని, ఈ సెల్ ఫోన్లో రాసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాను. చేసినట్టుగా ఎప్పుడుకో నిద్ర పట్టింది. అప్పటికే 1 గంట అయిపోయింది. అప్పుడు ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, చాలా భయం వేసిందండి. ఏంటి ఆ కళ అంటే, అన్ని సంఘాల వారు, అన్ని సంఘాల పాస్టర్లు సమాధి కార్యక్రమం చేస్తున్నారు ఒకేసారి. నేను చేస్తున్నాను, లోదరన్ పాస్టర్ గారు చేస్తున్నాడు, పొట్టిశామిల్ గారు సామిల్ పాస్టర్ గారు చేస్తున్నారు, తర్వాత డేవిడ్ రాజు గారు చేస్తున్నారు. అందరూ ఆయనేమో లోదరన్ పాస్టర్ గారు అంగీ వేసుకున్నారు, ఈయనేమో పాస్టర్ గారు ఒక పక్కన డేవిడ్ రాజు గారు చేస్తున్నారు, నేను ఒక పక్క చేస్తున్నాను. ఈ నలుగురమే కనపడుతున్నాం అని అవన్నీ చూస్తున్నాను. ఇంకా ఖాళీ లేక లోదరన్ చచ్చి మెట్ల మీద కూడా పెట్టేస్తున్నారు చనిపోయిన వాళ్ళు. అలా పెడుతుంటుంటే ఆ కాసేపటికి మెలకు వచ్చింది. మెలకు వచ్చినాడు, ఏమైంది ఏంటి అన్నీ అందరూ చేస్తున్నామంటే ఏమైపోద్దో, పట్టణానికి ఏమవుతుంది, మన గ్రామానికి ఏమన్నా ప్రమాదం రాబోతుందా అని వెంటనే అప్పటికప్పుడు మోకరించి, అప్పటిదాకా నిద్ర లేదు, మళ్ళీ మోకరించి మళ్ళీ కొంచెం ప్రార్థన చేసి, దేవా దేవుని పిల్లలకు నువ్వు తెలియపరుస్తావని ముందే బైబిల్ గ్రంథంలో ఆమోస్ రాసిన గ్రంథంలో ఉంటుంది కదా, దాన్ని బట్టి నాకు తెలియపరిచావేమో. మా మీదకి, మా దేశం మీదకి, మా పట్టణం మీదకి, మా గ్రామం మీదకి ఏ ఉగ్రత రాకుండా చేయి ప్రభు అని ఆ రాత్రే, బుధవారం రాత్రి మళ్ళీ చాలాసేపు తెల్లారి మళ్ళీ డేట్ మారి 2-3 అయ్యేదాకా ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరాం. కాబట్టి ఇటువంటి సందర్భాలు దేవుడు బయలుపరిచినప్పుడు భయం కలిగి ఆయన దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, భయపడాలి. ఏ ఉగ్రత వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో అని భయపడాలి. లోకం చాలా విపరీతంగా ఉందండి. ఈరోజు ఇప్పుడే 1 గంట ముందు కడింపల్లో 7 ప్రార్థన పెట్టొచ్చాను. అక్కడ కూడా 7 పెట్టాను. కనుక ప్రియులారా చూడండి, 7 అక్కడ ప్రార్థన చేసి వస్తే ఆ 7 అక్కడ ప్రార్థన చేసి ఒక ఇంటికాడ, రాజక్కోళ్ళ ఇంటికాడని ప్రార్థన పెట్టొచ్చాను. కాబట్టి అప్పుడు చెప్తూ ఉంది ఒక ఆవిడ, ఏంటనంటే ట్రాక్టర్ నడుపుతున్నాడట. ఈ దున్నుతారు కదండి, ఆ దున్నే ట్రాక్టర్లు తీసుకుని వెళ్తున్నాడట. ఆ ట్రాక్టర్ ఒకసారి కుదుపు వచ్చిందండి. కుదుపు వచ్చి పడిపోయాడు. పడిపోతే ఆ పడిపోయిన ఆ వ్యక్తి ఎక్కడ పడిపోయాడనంటే ఈ టైర్ కింద పడిపోయాడట. టైర్ కింద పడిపోతే కాలు ఈ మొత్త కాడ నుంచి ఇలా ఎక్కేసింది. ఎక్కేస్తే ఇదంతా నలిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడని ప్రార్థన చేయండి అని చెప్పి. సార్ నేను అంటున్న మాట ఏంటంటే, రోజులు అసలు బాగలేదు, చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఏం చేయాలి? ప్రార్థన మనకు ఆదాయం. ఆవిడ అంటుంది, ఆ ప్రార్థన చేసిన ఆవిడ, ఆ మోకాల మీద ఆవిడ అంటుంది, అయ్యా ప్రార్థన తప్ప మాకు ఏముందని, దేవుడే మనకు దిక్కండి, దేవుడే ఆశ్రయం అండి అని చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు దేవుడి బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే,
రోజులు బాగాలేదు, ఉన్న సమయంలో భయము కలిగి భక్తి కలిగి ప్రార్థన చేద్దాం, ఆయన సహాయాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులరా, ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. 40 సంవత్సరాలు 40 రోజుల్లో వెళ్ళిపోవలసిన గమ్యస్థానానికి వారు వెళ్ళిపోకపోవటానికి కారణం ఏంటనంటే వారు మాట వినకపోవటాన్ని బట్టి, లోబడకపోవటాన్ని బట్టి, వారు దేవునికి విధేయులు కాకపోవటాన్ని బట్టి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు 40 సంవత్సరాలు పట్టినాయి. వీళ్ళరా, వారు కానాన్ నుంచి రాలేదంటే కానాన్ నుంచి వచ్చారు, ఎర్ర సముద్రం దాటలేదంటే దాటారు, సేనాయి పర్వతం దాటారంటే దాటారు, కానీ ఇంకా వెళ్ళలేకపోవటానికి కారణం వారు లోబడకపోవటాన్ని బట్టి, మాట వినకపోవటాన్ని బట్టి, దేవుని యందు భయభక్తులు లేకపోవటాన్ని బట్టి, విధేయులు కాకపోవటాన్ని బట్టి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టేసుకున్నారు. ఎందుకో నాకు ఈ మాటలు చెప్పాలనిపించింది, చెప్తా ఉన్నాను. ఆయన స్వకీయ జనముగా, ఆయనకి ఇష్టమైన పిల్లలముగా దేవుడు కోరుకునేది ఏంటనంటే ఆయన దూతలు పంపించి సువార్తను చేసేయగలడు. కాదు, నీ ద్వారా మొత్తం అందరికీ దేవుని గొప్పతనం తెలవాలనేది దేవుని ఉద్దేశం. ఆయన ప్రేమ అలాంటిది. కాబట్టి అందుకే దేవుడు నిన్ను పట్టణంలో దీవించడానికి, పొలంలో దీవించడానికి, నీ గర్భఫలాలు దీవించడానికి, నువ్వు అందరికంటే హెచ్చుగా ఉండడానికి కారణం ఏంటనంటే ప్రజలందరూ నిన్ను చూచి దేవుని నమ్మటానికే దేవుడు అలా ప్రత్యేకపరిచాడు. ఆ గుర్తెరిగి దేవుని సన్నిధానంలో ప్రార్థించేద్దాం. లోకం మీదకి రాబోతున్న ప్రమాదం నుండి, అపాయం నుండి దేవుడు తప్పించేలాగా దేవుని సహాయాన్ని కోరి ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి అలా ఒకరి తర్వాత ఒకరు సమయాన్ని కొత్తను బట్టి ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన. కృతంగా చేయండి, మిగిలిన ఎవరు కూడా చేయగలుగుతారు.